హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ మోతవారి లవ్ స్టోరీ మూవీస్. ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. యూట్యూబ్లో అయితే మనకు టైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మైసాబా మూవీస్. ఈ మూవీ నుంచి రీసెంట్గా అయితే టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సోన్లీ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మైసాబా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీస్. ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరం మల్లు మూవీస్. ఈ మూవీ నుంచి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు హరిహర వీరం మల్లు మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్స్ దాదాపుగా అయితే 1 year అయితే అవడానికి అయితే వస్తుంది. ఇప్పుడు దాకా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ పైన వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు మూవీ అయితే మనకైతే సడన్గా అయితే ఎప్పుడైనా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని సడన్గా అయినా ఎప్పుడైనా మనకైతే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహా అవతార్ నరసింహ మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే అంతలా అయితే మనకు ఈ మూవీ కలెక్షన్ అయితే రాలేదు, కానీ సో ఒక 10 days నుంచి అయితే మనకి ఈ మూవీ నుంచి విపరీతమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మూవీ అయితే 100 కోట్ల దగ్గర అయితే మనకైతే ఉంది. సో ఈ మూవీ మనకు తొందరగానే 100 కోట్లు అయితే కొట్టేలాగానే ఉంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఆగస్ట్ మంత్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఈ మూవీ టీవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంతలోపల మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. చేసినప్పుడు అయితే వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీస్. ఈ మూవీ మనకు థియేటర్ మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే 60 కోట్లు కలెక్ట్ చేసి మంచి టిక్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా అయితే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 1 month అనేది అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎడుక ఈ మూవీ కూడా మనకైతే ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోకి రాగా చూసినందుకు థ్యాంక్స్. బాయ్ బాయ్.